సో ఇవాళ నేను ఇండియాలో ఉన్న టాప్ ఎనిమేటర్స్ని ఈ స్టైల్ లిస్ట్ ప్రకారం కంపేర్ చేయబోతున్నాను. ఇందులో మెయిన్లీ 4 కేటగిరీస్ ఉన్నాయి. నంబర్ 1లో గోట్ లెవెల్ యానిమేటర్స్, నంబర్ 2లో బెస్ట్ యానిమేటర్స్, నంబర్ 3లో నార్మల్ యానిమేటర్స్ అండ్ నంబర్ 4లో ప్రెజెంట్ టైంలో అండర్ రేటెడ్గా మిగిలిపోయిన యానిమేటర్స్. ముందుగానే ఒక విషయం క్లియర్గా చెప్పేస్తాను. ఈ కంపారిజన్ కేవలం యానిమేషన్ క్వాలిటీ మీద మాత్రమే కాదు. అంటే ఎవరిది క్వాలిటీ బెస్ట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ నంబర్ 1 అవుతారని కాదు. వాళ్ళ కంప్లీట్ ఓవరాల్ కంటెంట్ని చూసి డిసైడ్ చేస్తాను. ఇంకో విషయం, ఈ చార్ట్ ఎవరు ఎంత బెస్ట్ అని ఫైనల్గా డిసైడ్ చేయడు. ఇది నా POV నుండి చేసిన లిస్ట్. వీడియో ఎండింగ్లో మీరు కూడా మీ POV చెప్పడానికి ఫుల్ రైట్ ఉంది. మీరు కూడా మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు ఏ కేటగిరీలో ఉండాలో. తర్వాత మీ కామెంట్స్ని చదివి నా POV ప్రకారం రియాక్ట్ అవుతాం. ఓకే? సో మా లిస్ట్లో నంబర్ 1లో ఉన్న యానిమేటర్ యానిమేషన్. నేను వాళ్ళని చాలా కాలం నుండి చూస్తున్నాను. టైంతో పాటు వాళ్ళ యానిమేషన్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది. అంటే ఫస్ట్ చెట్టు ఉంది, ఇప్పుడు బాగుంది అని కాదు, స్టార్టింగ్ నుండి బాగానే ఉంది. ప్రతి ఫ్రేమ్లో వాళ్ళ ఐడియాని విజువలైజ్ చేసే విధానం నాకు చాలా ఇష్టం. కానీ ఇవన్నీ సైడ్లో పెట్టి చూస్తే వాళ్ళ కంటెంట్ గాడ్ కేటగిరీకి డిజర్వ్ చేస్తుందా? నాకు అనిపించేది బెస్ట్ కేటగిరీలో పెడితే కరెక్ట్. మీరు ఈ పాయింట్తో అగ్రీ అవుతారా లేదా కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నంబర్ 2లో వచ్చే యానిమేటర్ లిల్ యాష్. ఇండియాలో టిల్ నౌ మోస్ట్ కాంట్రవర్షియల్ యానిమేటర్ ఇదనే. వాళ్ళ పాస్ట్ మీకు తెలిస్తే గూగుల్ నుండి బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేశారని తెలుసు. RG బకెట్ లిస్ట్ వాళ్ళని కాల్అవుట్ చేశారు. దానివల్ల పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు వాళ్ళ యానిమేషన్ చాలా ఇంప్రూవ్ అయింది. లేటెస్ట్ వీడియోస్లో యానిమేషన్ నిజంగా చాలా బాగుంటుంది. సో గోట్లో పెట్టడం అనుకునే ముందు వెయిట్ ఒక సెకండ్. వాళ్ళ లేటెస్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం ఉంది. అది కంటెంట్ క్రియేటర్స్ లేదా యానిమేటర్స్కి అర్థమవుతుంది. నార్మల్ వ్యూవర్కి సీన్ చాలా బాగానే ఉంటుంది, కానీ యానిమేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది ఇందులో AI యూస్ చేశారు. ఇది కంప్లీట్ AI కాదు, కానీ AI యూసేజ్ ఉంది. ఇంకా వాళ్ళ జోక్స్ కూడా కొంచెం ఇన్స్పైర్డ్ లేదా కాపీడ్లా అనిపిస్తాయి. అందుకే వాళ్ళని గోట్లో కాకుండా బెస్ట్ కేటగిరీలో పెడుతున్నాను. మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ యానిమేటర్ నాట్ యువర్ టైప్. వాళ్ళ యానిమేషన్ ఎందుకు నచ్చదో నాకు అసలు అర్థం కాదు. నాకు ఇతవిల యానిమేషన్ బెస్ట్ అనిపిస్తుంది అండ్ స్టిక్ మ్యాన్ యానిమేషన్ ఇది వాళ్ళ స్టైల్. నా వ్యూలో డీటెయిల్స్ కన్నా ఇమోషన్ ఇంపార్టెంట్. వాళ్ళ స్క్రిప్టింగ్ అండ్ వాయిస్ ఓవర్ కూడా టాప్ క్లాస్, కాబట్టి వాళ్ళని గోట్ కేటగిరీలో పెడుతున్నాను. నెక్స్ట్ యానిమేటర్ కీర్తి చౌ. ప్రెజెంట్ టైంలో 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇండియాలో హై క్వాలిటీ యానిమేషన్ అంటే RG బకెట్ లిస్ట్, లిల్ యాష్ అనే పేరు చెప్తారు. కానీ వీళ్ళ క్వాలిటీ కూడా ఏం తక్కువ కాదు. వాళ్ళ యానిమేషన్ కన్నా స్టోరీ టెల్లింగ్ నాకు చాలా నచ్చుతుంది. ఒక జోక్ లేకపోయిన వీడియో బోరింగ్ అనిపించదు. ప్రెజెంట్ టైంలో కొంచెం అండర్ రేటెడ్గానే ఉన్నారు, కానీ నేనైతే వీళ్ళని గాడ్ కేటగిరీలో పెడుతున్నాను. నెక్స్ట్ హార్ట్ టోన్స్. యానిమేషన్ బాగుంటుంది, స్క్రిప్టింగ్ బాగుంటుంది, జోక్స్ కూడా నవ్వించేస్తాయి. కానీ చాలా మందికి వీళ్ళ వాయిస్ నచ్చడు, కానీ నాకు మాత్రం చాలా నచ్చుతుంది. అందుకే డైరెక్ట్గా బెస్ట్ కేటగిరీ. లిస్ట్లో నెక్స్ట్ అకినోమ్. నేను వాళ్ళ ఛానల్కి 450 సబ్స్క్రైబర్స్ ఉన్న టైం నుండి వీళ్ళ కాంటెంట్ చూస్తున్నాను. పర్సనలీ వీళ్ళ ఓల్డ్ వీడియోస్ చాలా బాగుందవి, బట్ లేటెస్ట్ 2 వీడియోస్ అంతా నచ్చలేదు. కానీ హ్యామర్ వల్ల కంటెంట్ ఎంజాయబుల్ ఉంటుంది. సో వీళ్ళు బెస్ట్ కేటగిరీ. లిస్ట్లోస్లో నెక్స్ట్ RG బకెట్ లిస్ట్. యూట్యూబ్లో వీళ్ళ కన్నా బెటర్ యానిమేషన్ వీడియోస్ చేసే వాళ్ళు చాలా తక్కువ. నాకు వీళ్ళ స్క్రిప్టింగ్, హ్యూమర్, చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ టాప్ లెవెల్ ఉంటాయి. వీళ్ళని గోట్ కాకుండా ఇంకెక్కడ పెట్టలేదు. సో నేను వీళ్ళని గోట్ కేటగిరీలో పెడుతున్నాను. సో లిస్ట్లో నెక్స్ట్ కృష్ణార్థోన్. నాకు వీళ్ళ యానిమేషన్ అంతా నచ్చలేదు, మరియు స్టోరీ టెల్లింగ్ కూడా యావరేజ్ అనిపించింది. సో ఒకవేళ వీళ్ళ ఓవరాల్ కాంటెంట్ బేసిస్ మీద జడ్జ్ చేస్తే నేను వీళ్ళని నార్మల్ కేటగిరీలో పెడుతున్నాను. ఒకవేళ కృష్ణార్థోన్కి ఈ వర్డ్స్ నచ్చకపోతే నాకు చెప్పండి. నేను కృష్ణార్థోన్ పార్ట్ని వీడియోలో కట్ చేస్తాను, బట్ ప్లీజ్ స్ట్రైక్ వేయకండి. నెక్స్ట్ అక్కిటాక్స్. వీళ్ళ వీడియోస్ నాకు నాట్ యువర్ టైప్ కన్నా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. రీసెంట్గా వీళ్ళవి 2 వీడియోస్ వచ్చాయి అండ్ 2 వీడియోస్ చాలా బెటర్ అండ్ ఫన్నీగా ఉన్నాయి. యానిమేషన్ స్టైల్ కూడా కొంచెం యూనిక్గా ఉంటుంది. సో బెస్ట్ కేటగిరీలో పెడుతున్నాను. మన లిస్ట్లో నెక్స్ట్ యానిమేటర్ గోహిత్ హటకి. నాకు పర్సనలీ వీళ్ళ యానిమేషన్ చాలా నచ్చుతుంది అండ్ వాళ్ళ యానిమేషన్ చాలా స్మూత్గా ఉంటుంది. మూవ్మెంట్ తక్కువ ఉంటుంది, కానీ స్మూత్నెస్ చాలా బాగుంటుంది. కానీ నాకెందుకో వీళ్ళ స్టోరీ టెల్లింగ్ కొంచెం వీక్ అనిపించింది. కానీ వీళ్ళు ఒక న్యూ సిరీస్ స్టార్ట్ చేశారు, చూడాలి అది ఎలా ఉంటుందో అని. బట్ ప్రెజెంట్ టైంలో అండర్ రేటెడ్ అనిపిస్తున్నారు. సో అండర్ రేటెడ్ కేటగిరీలో పెడుతున్నాను. నెక్స్ట్ OP యానిమేషన్ తెలుగు.
ఎస్, నేనే. నా గురించి ఏం చెప్పాలి? ముందు ఇంప్రూవ్ అవ్వాలి. లిస్ట్లో నెక్స్ట్ ఎస్కే యానిమాటిక్స్. ఈ యానిమేటర్ మొబైల్లో యానిమేషన్ చేస్తాడు, కానీ మీరు ఈ యానిమేషన్ చూస్తే మొబైల్లో చేశారు అని అస్సలు అనిపించదు. క్వాలిటీ చాలా బాగుంటుంది. రీసెంట్ వీడియోస్లో స్క్రిప్టింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఒకవేళ మీకు మొబైల్లో హై క్వాలిటీ యానిమేషన్ కష్టం అనుకుంటే మీ తప్పుగా అనుకున్నారు. కావాలి అంటే ఒక్కసారి ఎస్కే యానిమాటిక్స్ వాళ్ళ వీడియోస్ చూడండి. ఒక్కవేళ మీకు ఫింగర్స్తో యానిమేషన్ చేయడం రాకపోతే మీరు పెన్ ట్యాప్ పర్చేస్ చేసుకోవచ్చు, కానీ పెన్ ట్యాప్ ప్రైస్ హైగా ఉంటుంది. సో మీరు ఒక స్టైలస్ పెన్ పర్చేస్ చేసుకోవచ్చు, లో ప్రైస్లో వస్తుంది. స్టైలస్ పెన్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్రెజెంట్గా అయితే వీలాని బెస్ట్ కేటగిరీలో పెడుతున్నాను. నెక్స్ట్ మేక్ జోక్ ఆఫ్. ఐ థింక్ వీలా గురించి అంతగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ వీలు తెలుసు. లాక్డౌన్ టైంలో ఫేస్బుక్లో చాలా ఫేమస్. యానిమేషన్ స్టైల్ బాగుంటుంది, జోక్స్ కూడా టాప్. సో డైరెక్ట్గా గోట్ కేటగిరీ. నెక్స్ట్ లిస్ట్లో ద సిబ్లింగ్స్. వీలా యానిమేషన్ అయితే బాగుంటుంది, కానీ ఓవరాల్ కాంటెంట్కి వల్ల వాయిస్ మ్యాచ్ అవ్వదు, కాబట్టి బెస్ట్ కేటగిరీ. నెక్స్ట్ బామ్తూన్. నాకు పర్సనలీ వీలా యానిమేషన్ వీడియోస్ నాట్ యువర్ టైప్లో ఫీల్ ఉంటాయి. అలా అని నేను వీళ్ళు నాట్ యువర్ టైప్ వీడియోస్ కాపీ చేస్తారో అని అనలేదు, జస్ట్ ఇన్స్పైర్డ్ అయ్యారో అంటున్నాను. ఎస్పెషలీ వాళ్ళ 3D యానిమేషన్ నాకు చాలా నచ్చుతుంది, జోక్స్ కూడా బాగుంటాయి. సో వీలాని బెస్ట్ కేటగిరీలో పెడుతున్నాను. మన లిస్ట్లో నెక్స్ట్ కుచియామా. వాళ్ళకు సిరీస్ కూడా స్టార్ట్ చేశారు. యానిమేషన్ చాలా స్మూత్గా ఉంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది. స్క్రిప్టింగ్ కొంచెం నార్మల్. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, కానీ డిజర్వ్ చేసేవాళ్ళు. సో అండర్ రేటెడ్ కేటగిరీలో పెడుతున్నాను. ఒకవేళ మీకు ఎవరైనా అండర్ రేటెడ్ యానిమేటర్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ బఫ్ ప్యారడైస్. ఎస్పెషలీ వీళ్ళ యానిమేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళ జోక్స్ ఫుల్గా నవ్వించకపోయినా బాగానే అనిపిస్తాయి. సో వీళ్ళని బెస్ట్ కేటగిరీలో పెడుతున్నాను. నెక్స్ట్ నథింగ్ సేన్పై. నిజం చెప్పాలంటే ఫస్ట్లో నాకు వీళ్ళ యానిమేషన్ నచ్చలేదు, స్క్రిప్టింగ్ కూడా నచ్చలేదు. సో నేను వీళ్ళని బ్యాడ్ కేటగిరీలో పెడతాను. జోక్ చేశాను. నాకు పర్సనలీ వీళ్ళ యానిమేషన్ చాలా బాగుంటుంది. స్క్రిప్టింగ్ యావరేజ్ అయిన కాంటెంట్ ఎంజాయబుల్ ఉంటుంది. ఓవరాల్గా బెస్ట్ కేటగిరీ. నెక్స్ట్ వింగోభాయ్. జస్ట్ మీరు ఒక్కసారి వేలాని కాంటెంట్ చూడండి. సో నేను ఇది వేలాని డైరెక్ట్గా గోట్ కేటగిరీలో పెడుతున్నాను. నెక్స్ట్ లిస్ట్లో యానిమేటర్ డూడ్. యానిమేషన్ బాగుంటుంది, కానీ స్క్రిప్టింగ్ జోక్స్ నాకు నచ్చలేదు. ఇది నా పిఓవి. కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చావు. సో నేను వేలాని నార్మల్ కేటగిరీలో పెడుతున్నాను. నెక్స్ట్ పఫ్ టాక్. నిజం చెప్పాలంటే వేలాని కాంటెంట్ నాకు ఫస్ట్లో కూడా నచ్చలేదు, ఇప్పుడు కూడా నచ్చలేదు. కానీ ఇది నా పిఓవి, ఇది నా పర్సనల్ చాయిస్. సో నేను వేలాని నార్మల్ కేటగిరీలో పెడుతున్నాను. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. మన ఛానల్కి 29 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. 50 సబ్స్క్రైబర్స్కి కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తాను. దాని కంప్లీట్ డీటెయిల్స్ నేను జూన్ మంత్ ఎండింగ్లో చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. టిల్ దెన్, బై బై, టేక్ కేర్.